నమస్కారం సి న్యూస్ వార్తలకు స్వాగతం. సి ఛానల్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకలు. సర్దార్ పటేల్ స్టేడియంలో మహా బతుకమ్మకు భారీగా తరలివచ్చిన మహిళలు. జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ లోకేష్ కుమార్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. 9 రోజుల పాటు కని విని ఎరుగని రీతిలో వేడుకలు జరిగాయి. అన్ని శాఖల సమన్వయంతో బతుకమ్మ వేడుకలు విజయవంతంగా ముగిశాయి. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన సద్దుల బతుకమ్మతో మహిళలు భారీగా పాల్గొన్నారు. ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే, గోలుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే, ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ బిడ్డలు ఇంటింట నిందే, అమ్మ నాన్న గుండెంత పొంగే, సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే, శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది, వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది. అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి బంతి పుతోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపమై మెరిసెనే, ఎర్ర కలువ పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూరం అద్దినట్టు విరిసెనే. గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల. పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల లలిత దరువెయ్యరే ఓ నిర్మల లలిత దరువెయ్యరే ఓ నిర్మల. చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల లలిత బయలెల్లెనే ఓ నిర్మల. గంగ మురిసేనే బతుకమ్మ పూల చీరతో ఓ నిర్మల లలిత పూల ఏరు
పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు ముగ్గుల్ల వాకిళ్లకు తంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి మా చేతుల్లో నిండిన జాబిల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి మా బతుకు వెలిగించేటి బతుకమ్మకి వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు పూలు గోయంగా గువ్వాలాలినాయే గునుగు పూలు గోయంగా గురుగు పూలు గోయంగా గురుగు పూలు గోయంగా గువ్వాలాలినాయే గురుగు పూలు గోయంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బంతి పూలు పేర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పేర్చంగా పుడమి ఎదల పైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మ ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మ గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరని వాకిట్లో కొలువు తీరేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు తనుగల్లా తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో ఊహలకే ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ ఉయ్యాలో ఉయ్యాలో దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొద్దు పొడుపువైనావో. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబురాన్ని అంటాయి. 9 రోజుల పాటు ప్రభుత్వ జిల్లా యంత్రాంగం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈరోజు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మకు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చి సర్దార్ పటేల్ స్టేడియంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. 9 రోజుల పాటు కూడా వేడుకలను జిల్లా అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఈ బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు ఎలా కొనసాగాయి, ఈ వేడుకలను ఎలా జరుపుకున్నారు అనేది మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, బతుకమ్మ స్పెషల్ ఏంటి? బతుకమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఐ లవ్ దిస్ పండుగ. ఇప్పుడు దాకా చాలా ఎంజాయ్ చేశాము అండ్ చాలా బాగుంది. ఇప్పటి వరకు బతుకమ్మ చాలా ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ టు బతుకమ్మ. ఎప్పుడు ఇలానే ఆడాలి. మీరు చెప్పండి, బతుకమ్మ వేడుకలు ఎలా సాగాయి, ఎలా పార్టిసిపేట్ చేశారు? మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈరోజు సద్దుల బతుకమ్మ. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ ఆడపడుచు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ బతుకమ్మ స్పెషల్ ఏంటి? ఈ 9 రోజుల పాటు వేడుకలను ఎలా జరుపుకున్నారు? బతుకమ్మ అంటే 9 రోజులు బాగా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఆడడం, అందరూ మహిళలు రావడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. చిన్నప్పుడు ఆడేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరూ బాగా ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నది. మీరు చెప్పండి, బతుకమ్మ ఒక పాట పాడండి.
రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో రామ 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 రామనే శ్రీరామ వియ్యాలో రామ రామానందే వియ్యాలో రాగమేత్తర వియ్యాలో రామ రామానందే వియ్యాలో రాగమేత్తర వియ్యాలో నెత్తి మీద సూర్యుడా వియ్యాలో నిలవన్నే కాడ వియ్యాలో నెత్తి మీద సూర్యుడా వియ్యాలో నిలవన్నే కాడ వియ్యాలో పాపట్ల చంద్రుడా వియ్యాలో బాలకుమారుడా వియ్యాలో పాపట్ల చంద్రుడా వియ్యాలో బాలకుమారుడా వియ్యాలో. థ్యాంక్ యూ. ఇది మీరు చెప్పండి, 9 రోజుల పాటు వేడుకలను ఎలా జరుపుకున్నారు? అందరికీ నమస్కారం. నేను స్పందన టీఆర్ఎస్వి స్టేట్ జనరల్ సెక్రటరీని. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కూడా, ఉద్యమం చేస్తున్న రోజుల్లో కూడా మేము దసరా వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఉద్యమం చేసుకున్న ప్రతిసారి మేము దసరా వేడుకలు జరుపుకున్నప్పుడు, బతుకమ్మ ఆడుతున్నప్పుడు అమ్మవారిని కోరుకుంది ఒకటే, మా తెలంగాణ త్వరగా రావాలని. తెలంగాణ వచ్చినాక అంబరాన్ని అంటుకునేలాగా మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఇంతేకాదు ఒక ఇండియాలోనే కాదు, ఈసారి ప్రతి ఒక్క కంట్రీలో కూడా కవితక్క స్టార్ట్ చేసిన ఈ బతుకమ్మ కవితక్క ప్రతి ఒక్క కంట్రీలో కూడా అందరూ చాలా ఘనంగా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఇంత ఆహ్లాదకరమైన బతుకమ్మ మాకు సంవత్సరంలో ఇది ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎదురు చూసేటువంటిది. నేను చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇది మూడోసారి జరుపుకుంటున్నాం. మూడోసారి కూడా ఘనంగా చాలా అంబరాన్ని అంతుకునేలాగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇంతేకాదు కవితక్క ఎక్కడైతే అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఇక్కడ మిస్ అవుతుంది అని అక్క కూడా చాలా ఫీల్ అవుతుంది. కానీ అక్క లేని లోటు అందరూ ఆడవాళ్ళం కూడా తీరుస్తున్నాము. అక్క మాకు బాగా అలవాటు చేసి వెళ్ళిపోయింది 2 సంవత్సరాల నుంచి కూడా. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇది మొత్తానికి సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మొత్తం 9 రోజుల పాటు కూడా వేడుకలను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఈ వేడుకల పట్ల మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సీనిస్ ఖమ్మం. మన సంస్కృతి సంప్రదాయానికి ప్రత్యేకమైనటువంటి మన బతుకమ్మ పండుగ ఈరోజు మరి మహాలయ అమావాస్య నుంచి కూడా సద్దుల బతుకమ్మ వరకు నిర్వహించుకున్నటువంటి ఈ పండుగకి మరి ఇలాంటి కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఇలాంటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారు దివ్య మేడం గారికి, అలాగే మరి టీపీఎస్సీ అధ్యక్షురాలు మెంబర్ మన చంద్రావతి గారికి, అలాగే విజేత గారికి, వేణు మనోహర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, స్థానిక ప్రజానికానికి, ముఖ్యంగా మన తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరికీ కూడా బతుకమ్మ పండుగ అంటేనే మహిళలకి చాలా ఇష్టదాయకమైనటువంటి పండుగ. కనుకనే మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పండుగని అత్యంత వైభవపేతంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే కూడా ఆడుతూ పాడుతూ ఈ యొక్క 9 రోజులు కూడా ఎంతో ఆనందంగా ఎంగిలి బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా వివిధ శాఖల ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం మొదలుకొని మన జిల్లాలో అనేక కార్యాలయాల దగ్గర, ఊళ్ళ దగ్గర, బడుల దగ్గర, వీధిలో, వాడవాడలో మరి బతుకమ్మ నిర్వహించుకున్నాం. దేవుణ్ణి పూలతో కొలుస్తాం, కానీ ఆ పూలనే ఇక్కడ మరి రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్తో బతుకమ్మను పేర్చుకొని గౌరీ అమ్మవారుగా తీర్చిదిద్దుకొని ఈ యొక్క 9 రోజులు కూడా మహిళలందరూ కూడా ఆధ్యాత్మిక చింతనతో మరి భక్తి పారవస్యంతో మనమందరం కూడా కొలుచుకొని మనందరూ కూడా మాంగళ్య బంధం బాగుండాలని, మంగళ గౌరీగా మనందరూ ఉండాలని, మన పిల్లలు బాగా ఉన్నత చదువులు చదువుకోవాలని, మన భర్తల వ్యాపారం బాగా కొనసాగాలని, మనందరం కూడా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మన జిల్లాలో కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకునే సందర్భంలో ఇంత ఘనంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా డిపిఆర్ నేతృత్వంలో ఇంత చక్కగా నిర్వహించినందుకు మరి చాలా సంతోషదాయకం. అంటే సెలబ్రేటింగ్ అకేషన్ కాబట్టి సో ఐఎమ్ టెలింగ్ దెమ్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ జేసీ గారికి, విజయ్ గారికి అండ్ ఇంకా డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున, అంటే పేరు చెప్పట్లేదు, స్టేటింగ్ టైం వర్షం వచ్చేలాగా ఉంది, బట్ అందరూ పాత పరిచయస్తున్నాయి. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ కల్చర్ స్పెషల్లీ ఫర్ ఇన్వైటింగ్ అస్. అండ్ అంటే మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో పబ్లిక్ హెల్త్ నుంచి కొంచెం నేను వేరే సెక్టర్కి వెళ్ళాను, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కమ్ బ్యాక్ హియర్. అగైన్ అందరూ పాత పరిచయస్తూనే ఉన్నారు. సో ఇలా కలుసుకోవడం అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఐ రియల్లీ ఫీల్ లైక్ బ్యాక్ హోమ్. సో ఐ విష్ యూ, అంటే డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా కష్టపడతారు, ఎస్పెషల్లీ డిపిఆర్ కానీ, నప్మా కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ హియర్.
సో ఈ పండగ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, బికాజ్ ఎవ్రీవన్ ఇది ఎంతూజియాజం చూస్తుంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం గతంలో చూసాము ఉద్యమ కాలంలో ప్రతి బతుకమ్మ దగ్గర తెలంగాణ సాధించిన తర్వాత మన నవ తెలంగాణలో బంగారు తెలంగాణలో అందరూ కూడా బతుకమ్మని సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటాము. ఈరోజు కళ్ళతో చూస్తూ ఉన్నాము, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అటువంటి ఉద్యమం పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కింది. ఆ రోజు బతుకమ్మలు అందరూ కూడా రెప్పుకొని అనుకున్నాము ఖచ్చితంగా దేవత దైవాల రెస్టారెంట్ తెలంగాణ ముస్లిం చేశారు. 47 డివిజన్ కార్పొరేటర్ మాటే నాగేశ్వరరావు నాకు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇక్కడ బతుకమ్మ మహా జాతరలాగా ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఎట్లయితే ఇక్కడ ఈటీవీలోనే జరుగుతుంది. మహిళా సోదరి మనందరూ మా డివిజన్లోకి రావడం వల్ల ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొత్తం ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని జాగ్రత్తలతో మరియు పోలీసు వారి గారి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే మన బతుకమ్మ పండుగ అంటే మనకి కేరళలో ఓనం పండుగ ఎంత ఇదిగా ఉందో ఇక్కడ కూడా మన తెలంగాణ సంస్కృతిగా మనకు కూడా అంతకన్నా ఎక్కువగా అనిపిస్తుంది. ప్రతి అందరూ మనం ఈ సంవత్సరం మొత్తం మన అందరం చాలా సుఖ సంతోషంతో ధాన్యంతో అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ అమ్మవారిని తెచ్చి ఇక్కడ అందరూ కష్టం ఇది తీసుకొని చేయడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇప్పుడు వచ్చిన భక్తులందరికీ కూడా నేను మాటే బులెటిన్లో చిన్న విరామం. నా పేరు రామరామం అండి, ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ ఒక కిడ్నీ అసలు తీసేయాలన్నాడు, ఒక కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్రశ్రీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 రోజుల్లో విజయ్ కుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేసి నమస్కారం తీసుకుంటానండి. సంప్రదించండి చరిత్రశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. 3 బులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం జిల్లాలో 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను ఘనంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన కలెక్టర్ లోకేష్ కుమార్ తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. 9 రోజుల పాటు పాలన జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. 9 రోజుల పాటు వేడుకలు ఎలా కొనసాగాయి, నిర్వహణ ఎలా సాగింది, మహిళల నుంచి బతుకమ్మ పండుగకు ఎలాంటి స్పందన వచ్చింది, కలెక్టర్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, మహిళల నుంచి బతుకమ్మ పండుగ పట్ల ఎలాంటి స్పందన? ఇది ఒక వన్ ఆఫ్ ది మేజర్ కల్చరల్ ఈవెంట్. చాలా సక్సెస్గా నిర్వహించుకున్నాము. అందరూ ప్రతి ఒక్కరు కూడా డే 1 నుంచి పార్టిసిపేట్ చేశారు. మనకి లాస్ట్ 3 years నుంచి బతుకమ్మ పండుగ కొంత మన తెలంగాణలో కొంత ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా చక్కగా చేసుకుంటాం. సో అందరికీ ఇది పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా ధన్యవాదాలు. ఒక 2-3 రోజుల నుంచి మంచిగా ప్రాక్టీస్ చేసి చాలా బాగానే చేశారు. ఒక ఖమ్మంలో ఇలా జరిగింది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా నిలుస్తుంది. రాబోయే రోజులు కూడా ఇంకా చక్కగా మనం చేస్తాం అన్నమాట. ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి పోటీలు నిర్వహించారు, ఇక్కడ ఎట్లా నిర్వహణ? అంటే పిల్లలకి ఎక్కువ పోటీలు నిర్వహించాము. సో మహిళలు అంటే కంప్లీట్గా పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ బాగానే జరిగింది. థ్యాంక్ యూ. మొత్తానికి సద్దుల బతుకమ్మ పండుగతో సహా మిగతా 9 రోజుల బతుకమ్మను కూడా అంగరంగ వైభవంగా సంఘటించడం, మహిళల నుంచి కూడా భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఈ బతుకమ్మ వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించాము. నిర్వహణ పట్ల కూడా కలెక్టర్ గారు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ బతుకమ్మ వేడుకలు జరిగినట్టు కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సి న్యూస్, ఖమ్మం. ఖమ్మం జిల్లాలోని 2 వీలర్స్ మెకానిక్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. మెకానిక్లు నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ గోడును ప్రజాప్రతినిధులకు విన్నవించారు. పట్టణ 2 వీలర్ మెకానిక్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్యంగా తమకు కార్యాలయ ఏర్పాటుకు స్థలం కేటాయించి బీమా సదుపాయం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బాలసాని, మేయర్ పాపాల తమ వంతు కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ సమావేశానికి పట్టణ 2 వీలర్ మెకానిక్ అధ్యక్షుడు కొండలరావు మొగలయ్యతో పాటు మెకానిక్లు భారీగా పాల్గొన్నారు. ఆటో వర్కర్స్ కానీ లేకపోతే బిల్డింగ్ వర్కర్స్ కానీ ఏదైతే రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో మీకు ఆకస్మికంగా మరి మరణిస్తే వారికి 5 లక్షలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వమే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో మీది ఇంక్లూడింగ్ అయిందో లేదో ఒకసారి మీరు ఈరోజు చెప్తా ఉన్నారు కాబట్టి మనం లేబర్ ఆఫీసర్ దగ్గర తెలుసుకొని ఏ విధంగా అయితే మీరు కూడా కార్మికులే కాబట్టి ఆటో దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు కాబట్టి దీనికి ఏ విధంగా అమెండ్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వంతో మనం మాట్లాడి తీసుకునేటువంటి కార్యక్రమంగా తప్పకుండా
మనం పరిశీలించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినారు లేదా జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఎట్లా వీళ్ళకి కూడా మరి ఆ విధంగా నష్టపరిహారం మనకు ఇలాంటిది ఏదైనా జరిగి తనుకోకుండా జరిగినప్పుడు వచ్చే విధంగా చేయడం. దీని తర్వాత రెండోది ఏంటంటే మీరు 20,000 పెళ్లి ఖర్చులకు అనేది బిలో పవర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఏ కులమైనా అది ఎస్సీ కావచ్చు, ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉండదు, ఇప్పుడు బీసీ కానీ ఓసీ కానీ ఎవరైనా సరే వైశ్య కమ్మ రెడ్డి అనేది కాదు, అక్కడ ఏ కులమైనా బిలో పవర్టీ లైన్ అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే 51,000 ఇచ్చేటువంటి పథకాన్ని మొన్న ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం. మీ అందరికి కూడా ఆ లోపు మీకు ఏదైతే మీకు ఇన్కమ్ ఉంటుందో ఖచ్చితంగా మీ అందరికి కూడా వస్తుంది. ఇక్కడ 20,000 గీతం కాదు, 51,000 ఇలా అన్ని కులాల వాళ్ళకి వస్తే మీరు అది మనం ఎట్లా చేసుకోవాలని మీకు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డ్ని లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని మీ ఇళ్లలో పెళ్లి అయితే మీరు అప్లై చేసుకోండి ఎంఆర్ఓ దగ్గర. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా దానికి లాస్ట్ ఫైనల్ గా శాంక్షన్ చేసే అధికారం ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చారు. దాంట్లో ఆటోమేటిక్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటే దాన్ని తీసుకుంటారు. జిల్లాలోని వెంకట్రామ బజాజ్ షోరూం ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా 2 వీలర్స్ పై పలు ఆఫర్లను ప్రకటించారు. తక్కువ డౌన్ పేమెంట్, బైక్ కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ కార్డ్, అతి తక్కువ వడ్డీతో ఆఫర్లు అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా వారు కోరారు. ఖమ్మం జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలతో వెంకటరమణ బజాజ్ వారి సంచలన ఆఫర్స్. అతి తక్కువ డౌన్ పేమెంట్పై బజాజ్ వెహికల్స్ని సొంతం చేసుకునే అవకాశం. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి సిటీ 100ని సొంతం చేసుకోండి. 11,500 చెల్లించి ప్లాటినాన్ని సొంతం చేసుకోండి. బజాజ్ మార్కెట్లో నెంబర్ 1 స్పోర్ట్స్ బైక్ అయినటువంటి బజాజ్ పల్సర్ని 16,000కే సొంతం చేసుకోండి. మరియు 95 పైసల వడ్డీ రేటుపై బజాజ్ వారి ఏ వెహికల్ అయినా మీరు సొంతం చేసుకునే అవకాశం. శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా 15,000 వరకు ఉచిత ఇన్సూరెన్స్ ఆఫర్ కూడా ఉంది ప్రతి బజాజ్ బండిపై 1,500. మరియు మా వెంకటరమణ బజాజ్ ద్వారా స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ పెట్టబడ్డాయి. దాంట్లో స్క్రాచ్ కార్డ్ ద్వారా సొనాటా వాచ్, హెల్మెట్, 20 గ్రాముల వెండి నాణ్యం, ఫ్రిడ్జ్, ఎల్ఈడి టీవీ, మిక్సీ మరియు సిటీ 100B మోటార్ సైకిల్ మరియు బజాజ్ 150 పల్సర్ బండి సొంతం చేసుకునే అవకాశం. మీ పాత 2 వీలరు ఏ కండిషన్లో ఉన్నదైనా ఏ కంపెనీదైనా కూడా మార్కెట్ రేటు కంటే అదనంగా చెల్లించి ఎక్స్చేంజ్ చేయబడును. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకలు. సర్దార్ పటేల్ స్టేడియంలో మహాబతుకమ్మకు భారీగా తరలివచ్చిన మహిళలు. జిల్లాలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ లోకేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.